గుజరాత్లో మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న నరేంద్ర మోడీకి పటేల్ ప్రాబల్యమున్న సౌరాష్ట్ర పెద్ద సవాలుగా మారింది. కేశుభాయ్ పటేల్ వేరుకుంపటి పెట్టడంతో ఇన్నాళ్లు భాజపాను అంటిపెట్టుకుని ఉన్న పటేళ్లు ఎటువైపు మొగ్గుతారనేది కీలకంగా మారింది. నేరుగా మోడీని లక్ష్యంగా చేసుకున్న ఈ కురువృద్ధుడు కాషాయ దళం ఓట్లు చీల్చడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్లో వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న అధికార బీజేపీకి సౌరాష్ట్ర ప్రాంతం అత్యంత కీలకంగా మారనుంది. రాష్ట్రంలోని మొత్తం 182 శాసనసభ స్థానాలుంటే కేవలం సౌరాష్ట్రలోనే 52 స్థానాలు ఉన్నాయి. 18% జనాభా ఉన్న ప్రాంతంలో లేవియు, కడ్వాస్ ఉపకులాలు కలిగిన పటేల్ సామాజిక వర్గం ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ ప్రాంత ప్రజల మనసు గెలుచుకునే పార్టీయే రాష్ట్రంలో అధికారంలో నిలవడం ఆనవాయితీగా వస్తోంది. మోడీ నేతృత్వంలో 2002లో 39 స్థానాలు దక్కించుకున్న బీజేపీ 2007లో పటేల్ సామాజిక వర్గానికి చెందిన కేశుభాయ్ ప్రచారానికి దూరంగా ఉన్న 43 స్థానాలు విజయఢంకా మోగించింది. ఈసారి కేశుభాయ్ ఏకంగా గుజరాత్ పరివర్తన్ పార్టీ పేరుతో వేరుకుంపడి పెట్టుకోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. 2 దశాబ్దాలుగా కాషాయ దళానికి మద్దతు పలుకుతున్న పటేల్ వర్గం కేశుభాయ్ పార్టీ స్థాపనతో ఎవరిని ఆదరిస్తారనేది ఇప్పుడు సందేహంగా మారింది. కేశుభాయ్ కూడా తీవ్ర వ్యతిరేక ప్రచారంతో మోడీని పటేల్ సామాజిక వర్గానికి దూరం చేసే దిశగా పావులు కదపడం కమలానికి ఆందోళన కలిగిస్తోంది. సౌరాష్ట్రలో పట్టున్న ప్రాంతాల్లో గుజరాత్ పరివర్తన్ పార్టీ పవనాలు వీచే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. జీపీపీ 5 స్థానాలకు మించి విజయం సాధించకున్నా బీజేపీ ఓటు బ్యాంకుకు భారీగా గండి కొడుతుందని అంచనా వేస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కూడా పటేల్ సామాజిక వర్గానికి గాలం వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందుకే సౌరాష్ట్రలో పటేల్ వర్గం అభ్యర్థులనే బరిలో నిలిపాయి. 2007లో 13 మంది లేవియు వర్గం నేతలకు టికెట్లు ఇచ్చిన బీజేపీ 2009లో మరొకటి ఆధారంగా కేటాయించింది. హస్తం పార్టీ కూడా ఈసారి 11 మందిని పోటీలో నిలిపింది. కాంగ్రెస్ పార్టీ కూడా పలుచోట్ల గుజరాత్ పరివర్తన్ పార్టీ పట్ల అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బీజేపీకి మింగుడు పట్టడం లేదు.